నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన శ్రీ టీవీ కొండారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి మరియు శ్రీ కాలాడి ప్రభాకర్ రెడ్డి గారికి, గ్లోబల్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ తుమ్మల శివకుమార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు 2024-25 అకాడమిక్ రిపోర్ట్ మొత్తం మీ ముందు నేను ఈరోజు ఉంచడానికి చాలా గర్వపడుతున్నాను. దానికి మీరు చేసిన సపోర్ట్కి కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సక్సెస్ఫుల్గా ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకొని మనమందరం ఇక్కడ ఒక వార్షికోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, తల్లిదండ్రులు మేము ఎస్టాబ్లిష్ చేసింది ఫస్ట్ ఇయర్ అయినా కూడా మా మీద 100% నమ్మకం ఉంచి మమ్మల్ని నమ్మి ఎవరి మాటలకి వాళ్ళ ప్రోద్బలానికి మీరు తలవంచకుండా మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేసి ఇంతవరకు 1 ఇయర్ వరకు సక్సెస్ఫుల్గా మనం రన్ చేసి నేను గర్వంగా ఈరోజు మీ ముందు నించొని మాట్లాడుతున్నానంటే ప్రతి ఒక్క పేరెంట్కి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. చాలా నాకు విషయానికి వస్తే, అకాడమిక్స్ విషయానికి వస్తే, ఫస్ట్ 2 నెలలు అడ్మిషన్ పూర్తయిన తర్వాత ఫస్ట్ 2 months ఓన్లీ బేసిక్స్కి మాత్రమే కేటాయించాము. అసలు సిలబస్ అని పరిగెట్టాల్సిన అవసరం లేకుండా పిల్లలకి బేసిక్స్ వస్తేనే సిలబస్ వస్తుంది, బేసిక్స్ లేనప్పుడు సిలబస్ కంటెంట్ అనేది అర్థం కాదు అనే డేరింగ్ స్టెప్ తీసుకోవడం ఇంతవరకు ఏ స్కూలు చేయలేదండి. మన స్కూల్ మాత్రమే చేసింది. దానికి మీరు కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. దానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, పిల్లల హ్యాండ్ రైటింగ్ని సరిచేయడానికి లూసిడా హ్యాండ్ రైటింగ్ ఇంప్లిమెంట్ చేశాము. పిల్లల మేధాశక్తిని పెంచడానికి పజిల్ క్లాసెస్, అబాకస్ క్లాసెస్, వేదిక్ మ్యాథ్స్ క్లాసెస్, దాంతోపాటు యోగా క్లాసెస్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు చదువు అనకుండా ప్రతి శనివారం కూడా ఏదో ఒక యాక్టివిటీ రూపంలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని యాక్టివ్ చేయడానికి కూడా మనం ఎవ్రీ సాటర్డే ఏదో ఒక యాక్టివిటీ ప్రతి క్లాస్కి కూడా కండక్ట్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ సొసైటీలో మన తెలుగువారం అయినా కూడా మన ప్రొఫెషనల్ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అంటే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం ఎంత తెలుగువారం అనుకున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదు, స్పీకింగ్ స్కిల్స్ లేవు అనుకోండి, మన ప్రొఫెషనల్ లైఫ్ని చాలా తక్కువగా చూస్తారు. వీళ్ళకి రాదు అలా అని మాట్లాడతారు. సో దానికోసమని స్పెషల్లీ మనము స్పీకింగ్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దాంట్లో 100% సక్సెస్ కాకపోయినా 80% ఆఫ్ ద స్టూడెంట్స్ మనం సక్సెస్ అయ్యామని చెప్తున్నాను. ప్రతి సబ్జెక్టు అర్థమయ్యే విధంగా రెగ్యులర్ క్లాసెస్తో పాటు డిజిటల్ క్లాసెస్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. స్టేజ్ ఫియర్ ప్రజెంట్ పిల్లలు ఎలా ఉన్నారంటే, ఎడ్యుకేషన్ వైజ్ చూస్తే 100కి 100% వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్స్, ప్రొఫెషనల్ డిగ్రీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్స్ వాళ్ళు జాబ్ హోల్డర్గా వెళ్ళారు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ లేక ఇలా నలుగురు ముందు మైక్ పట్టుకొని నించోవాలి, ఒక 10 మందిని ఫేస్ చేయాలి అంటే వాళ్ళకి ధైర్యం సరిపోకుండా చాలా మంది ఫెయిల్యూర్ అయ్యి బ్యాక్ వచ్చేస్తున్నారు. సో ఇది చాలా మందికి తెలిసిన విషయమే. ఇవన్నీ పిల్లలకి చిన్న ఏజ్ నుంచే పోగొట్టాలి అనే ఉద్దేశంతో స్టేజ్ ఫియర్ పోగొట్టే ఒకే ఒక కాన్సెప్ట్తో ప్రతిరోజు ప్రేయర్ యాక్టివిటీలో ప్రతి స్టూడెంట్ని కూడా రోల్ నెంబర్ వైజ్ మనము యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయించి వాళ్ళకి ధైర్యాన్ని తెప్పించడం కూడా జరుగుతుంది. అలాగే చదువుతో పాటు ఎంతసేపు చదువు అనకుండా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాము, ఇంటికి వస్తే హోంవర్క్ అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్స్, ఇది 2 మాత్రమే వాళ్ళకి టైంపాస్గా ఉంది. ఫిజికల్ యాక్టివిటీ, ఫిట్నెస్ ఎక్కడ ఉండడం లేదు. దానికోసమని స్పెషల్గా వాళ్ళకి వీక్లో 3 days పీఈటీ క్లాసెస్, 3 days యోగా క్లాసెస్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, యూనిటీ ఇన్ డైవర్సిటీ. దట్ మీన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే అన్ని మతాలు సమానం, అన్ని కులాలు సమానం అనే తత్వాన్ని ఇక్కడ పిల్లలకి చక్కగా బోధిస్తున్నాము. దానికి సంకేతంగానే వారంలో 2 రోజులు భగవద్గీత, మనకు పవిత్ర గ్రంథాలు ఉన్నాయి కదా, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటి నుండి ఉన్న
పవిత్రమైన శ్లోకాల్ని కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి విద్యార్థి నేర్చుకునే విధంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము, మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. వీటి మీద మనం కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎంతసేపు మనం చదువు ఒక్కటే కాదు, మన సంస్కృతి సంప్రదాయాల్ని కూడా వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి ఆ శ్లోకాల్ని కూడా వాళ్ళ చేత పఠింపజేస్తున్నాము. మీరు చెక్ చేసుకున్నట్లయితే పిల్లలు కూడా మీకు ఇంటికి వచ్చి చెప్తారు. అలాగే మనం అందరం జరుపుకునే పండుగలు, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదభావం పెద్దల్లో ఉందో లేదో కానీ పిల్లల్లో మనం చూపకూడదండి. అందరూ సమానం, అందరూ ఈక్వల్గా ఉన్నారు. ప్రతి ఒక్క పండుగని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కింద ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా, అది హిందూ ఫెస్టివల్ అయినా, ముస్లిం ఫెస్టివల్ అయినా, క్రిస్టియన్ ఫెస్టివల్ అయినా ప్రతిదీ మనం ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం. దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మనం ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము, అసలు మనం ఎందుకు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుందండి. దీంట్లో ముఖ్యంగా మనం చేసినవి కూడా సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి, క్రిస్మస్, రంజాన్ ఇంకా రాలేదు, దాన్ని కూడా సెలబ్రేట్ చేస్తాం. సో ఇలాంటివన్నీ కూడా మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు కల్చరల్స్ ఒక్కటే కాకుండా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన చాలా మంది మహనీయులు ఉన్నారు. వాళ్ళ జయంతులు, వర్ధంతులు కూడా సెలబ్రేట్ చేసి వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళు మనకు చేసింది ఏంటి, వాళ్ళ వల్ల మనం ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నామనే విషయాల్ని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే స్కూల్ ప్రెమిసెస్లోనే కాకుండా, ఎంతసేపు మనం స్కూల్లోనే యాక్టివిటీస్ అని కాకుండా బయట అవకాశాలు, ఏ చిన్న అవకాశం దొరికినా మన పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి నలుగురిలో మనం వాళ్ళ ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో మనం బయట వచ్చిన అవకాశాలని కూడా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగానే కడపలో జరిగిన బాలోత్సవంలో మన పిల్లలు దగ్గరే ఒక 25 నుండి 30 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారికి చాలా మందికి ప్రైజెస్ రావడం కూడా జరిగింది. మన డిస్ట్రిక్ట్ కాదు, బేసిక్గా ఇప్పుడు అది మన డిస్ట్రిక్ట్ కాదు, ఈవెన్ అదర్ డిస్ట్రిక్ట్ వెళ్ళి కూడా మన పిల్లలు ప్రైజెస్ గెలుచుకొని వచ్చారంటే అది మనకు చాలా గర్వకారణం. అందులో 3rd class హనీష్ తేజ్ he got a 2nd prize in స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ అండ్ ఫోక్ డాన్స్ విన్నర్స్ ఉన్నారు. సో వాళ్ళ నేమ్స్ కూడా నేను ఇక్కడ పర్టికులర్లీ మెన్షన్ చేయలేదు, కానీ 25 members they are winners. అలాగే నిత్య జీవితంలో జరిగే ప్రమాదాల పట్ల పిల్లలకి అవేర్నెస్ ఉండాలి. ఫైర్ బర్నింగ్స్ కానీ ఇంకొకటి జరిగినప్పుడు ఎంతసేపు పెద్దవాళ్ళు వస్తారు, మనల్ని పెద్దవాళ్ళు చూసుకుంటారు అనేదే కాకుండా వాళ్ళు ఇమీడియట్గా ఏం చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే దాని గురించి కూడా వాళ్ళని చైతన్యవంతులు చేయడం కోసం అగ్నిమాపక సిబ్బంది ఇన్ఛార్జ్ రామయ్య గారు వాళ్ళ టీం వచ్చి కూడా మనకు అవేర్నెస్ కనిపించారు పిల్లలకి. వాళ్ళకి ధన్యవాదాలండి. బాల్య వివాహాల వలన జరిగే అనర్థాలు, వాటి పరిణామాల గురించి కూడా తెలియజేశారు. అదేవిధంగా పోలీసు వారోత్సవాల్లో భాగంగా GPS విద్యార్థులకు ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చాయి, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు కూడా చాలా ప్రమాదాలు జరిగే సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి సమయాలలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇమీడియట్గా ఎలా పోలీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయడానికి పోలీస్ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ వారు ఇచ్చేసి మన పిల్లల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎమర్జెన్సీ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి, కంట్రోల్ రూమ్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే విషయాలు కూడా నేర్పించారు. వారికి కూడా నా ధన్యవాదాలు. విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఆస్పెక్ట్లో కూడా ప్రైజెస్ అలాట్ చేస్తున్నాము. ఇక్కడ గిఫ్ట్స్ అనేటివి పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తాయి. జస్ట్ క్లాప్స్తో సరిపెట్టుకోకుండా ప్రతి దాంట్లో కూడా ప్రైజెస్ అనే కేటగిరీ కింద పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని చదువుతో పాటు మంచి డిసిప్లిన్ కూడా మనిషికి చాలా అవసరం కాబట్టి రెగ్యులర్ టైం టేబుల్లోనే వారంలో 2 రోజులు మోరల్ పీరియడ్స్ కూడా పెట్టామండి. నీతి కథలు కూడా చెప్తున్నాము. అలాగే ప్రతి లెసన్ కంప్లీట్ అయిన వెంటనే వర్క్ షీట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. నేషనల్ సైన్స్ డే ఆన్ February 28th కూడా మనం సైన్స్ ఎగ్జిబిట్స్ పిల్లలతో తయారు చేయించి వాళ్ళతో ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి ది బెస్ట్ ఎగ్జిబిట్ కూడా మనము ప్రైజెస్ అలాట్ చేయడం జరిగింది. వారిని ఆ విధంగా కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళ కెరీర్లో వాళ్ళు ఏమవ్వాలో తెలియని కన్ఫ్యూషన్ పిల్లలకి చాలా మందికి ఉంటుంది. ఆ కన్ఫ్యూషన్స్ అన్నీ పోగొట్టాలి అంటే వాళ్ళకి ప్రజెంట్ అసలు ఏ ప్రొఫెషన్స్ ఉన్నాయో కూడా తెలియని పిల్లలు చాలా మంది ఉన్నారు. మన పిల్లలు మాట్లాడితే ఏమవుతావు అంటే IAS లేదా IPS అంటారు, అంటే ఈ 2 వర్డ్సే వస్తుంది. మిగిలిన ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయి అనే విషయం వాళ్ళకి తెలియదు అన్నమాట బేసిక్గా. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలియజేసే ఉద్దేశంతోనే ప్రొఫెషనల్ డే అనేది ఒక దాన్ని కండక్ట్ చేశాము. అది చాలా సక్సెస్ అయింది. దానికి కూడా కారణం పేరెంట్సేనండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, ఒక మనిషికి ప్రొఫెషనల్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో పర్సనల్ లైఫ్ దానికి మించిన ఇంపార్టెంట్ అండి.
సో మనం ఏం చేస్తున్నాం, చాలా వరకు సాఫ్ట్వేర్స్ కావచ్చు, రిమైనింగ్ ప్రొఫెషన్స్ కావచ్చు, ఎంతసేపు డ్యూటీ మైండెడ్గా ఉండిపోతున్నాము, డ్యూటీలో ధ్యాసలోనే ఉండిపోతున్నాం. మన ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ టైంని కూడా అక్కడ లీడ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వాళ్ళందరికీ రిలేషన్స్ని వీటిని గుర్తు చేయడానికి రక్షాబంధన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. స్కూల్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా ప్రయర్ ఇంటిమేషన్ త్రూ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ముందు రోజు పేరెంట్స్కి ఇంటిమేషన్ జరుగుతోందండి. అలాగే పిల్లలకి బిజినెస్ స్ట్రాటజీ గురించి తెలియచేయడానికి కూడా ఒక వస్తువుని ఎలా కొనాలి, ఒక వస్తువుని కొనాలి అనే ముందు ఎంతలా ఆలోచించాలి, ఆ వస్తువుని కొనడానికి మనం ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలి, వీటన్నింటి కూడా తెలియజేయడం కోసం మనము ఫుడ్ కార్ట్ను ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం పిల్లలకి. అది చాలా పెద్ద సక్సెస్ అయింది కూడా. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే పిల్లల్లో మార్పు తేవడం కోసం డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నామండి. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్, ద వే ఆఫ్ బిహేవియర్. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ హట్ అయి ఉండొచ్చు కూడా, చాలా మంది నా వల్ల హట్ అయ్యారు, దాని గురించి మాట్లాడారు కూడా, అయినా కూడా పర్వాలేదు. సో మేము వాళ్ళల్లో అయితే 100కి 100% రిజల్ట్ ఇందులో తెచ్చామని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చదువులో భాగంగా విద్యార్థులను మన చారిత్రాత్మకమైన ప్లేసెస్ కూడా విజిట్ చేయడానికి గండికోట లాంటి చారిత్రాత్మక ప్రదేశాలకు కూడా తీసుకెళ్లడం జరిగింది. అలాగే వాళ్ళకి హిస్టారికల్ ప్లేసెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. కార్పొరేట్ స్కూళ్ళకు మాత్రమే పరిమితం అయ్యే గ్రాడ్యుయేషన్ సెరమనీ, స్కూల్ యానివర్సరీ సెరమనీస్, ఇలాంటివన్నీ కూడా మన స్కూల్లో మన పిల్లల కోసం ఇంట్రడ్యూస్ చేస్తున్న ఘనత ఓన్లీ జీపీఎస్కే దక్కింది అని చెప్పడానికి కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇక పేరెంట్స్ విషయానికి వస్తే ప్రతి యాక్టివిటీలో కూడా పేరెంట్స్ని భాగస్వామ్యం చేసి ఫస్ట్ ప్రయారిటీ పేరెంట్స్ని మాత్రమే ఇచ్చే స్కూల్ జీపీఎస్ మాత్రమేనండి. ప్రతి దాంట్లో కూడా పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. ప్రతి 3 నెలలకు ఒకసారి పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసి పిల్లల పర్ఫార్మెన్స్ గురించి వారికి తెలియజేస్తున్నాం. ప్రతి పేరెంట్తో కూడా మంచి ర్యాపోని మెయింటైన్ చేస్తున్నారండి టీచర్స్ కూడా నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు. ఏ చిన్న కంప్లైంట్ అయినా కూడా దాన్ని పక్కన పెట్టకుండా ఏదో ఇచ్చేసారులే మనం పక్కన పెట్టేద్దాంలే అనే ఉద్దేశం కాకుండా ఇమీడియట్గా అది ఎవరి వైపు తప్పు ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా చెక్ చేసుకొని ఇమీడియట్గా సాల్వ్ చేసి మీకు సొల్యూషన్ కూడా త్రూ కాల్ ద్వారానో లేదా మీరు వస్తేనో మేము దాన్ని క్లారిటీ చేస్తున్నాం. అలాగే దేశం ప్రగతి పదంలో ముందుకు వెళ్ళడానికి మహిళల పాత్ర చాలా ముఖ్యం. కాబట్టి వారి కోసం ఉమెన్స్ డే లాంటి కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు లాంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఆట విడుపు కల్పించాలి అనే ఉద్దేశంతో చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళకు కూడా ప్రైజెస్ అలాట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగిందండి. అలాగే మీ అందరి ఆదరాభిమానాలతో ఇన్ని రోజులు మమ్మల్ని ఎలా ప్రోత్సహించారో, ఎలా సపోర్ట్ చేశారో అదేవిధంగా మీ కోఆపరేషన్ ఇలాగే ఉంటుంది. మన పిల్లల్ని ఇంకా ముందుకి బంగారు బాటలో నడిపించి వాళ్ళని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లాలని నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన కరెస్పాండెంట్ శ్రీ తుమ్మల శివకుమార్ గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ద గ్లోబల్ పబ్లిక్ స్కూల్ తుమ్మల ఓభయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పటి వరకు అందరి గురించి మాట్లాడాను, స్కూల్ గురించి మాట్లాడాను. నా గురించి 2 నిమిషాల్లో మాట్లాడేసి నేను ముగిస్తాను. ఆ తర్వాత మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. బేసిక్గా చెప్పాలి అంటే చిన్న ఒడిదొడుకులు ఉన్నా కూడా ఇంత విజయవంతంగా ఫస్ట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఇలా మీ ముందు నేను నిలబడి మీతో గర్వంగా మాట్లాడుతున్నాను అంటే దానికి 4 మాత్రమే కారణం అండి. అందులో ఫస్ట్ కరెస్పాండెంట్ ఆఫ్ ద గ్లోబల్ పబ్లిక్ స్కూల్ మా హస్బెండ్ తుమ్మల శివకుమార్ గారు. ఒక లేడీయే కదా అని వదిలేయకుండా నేను చేసిన ప్రతి ఆలోచనకు కూడా ఆయన వెనుకుండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఆయనకి మీ అందరి సాక్షిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఇంకొకరు ఎవరంటే ఆయన ఒకరు, ఇంకొకరు మా నాన్నగారు నాసన వెంకట కృష్ణయ్య గారు. అమ్మాయే కదని ఆయన కూడా చిన్న చూపు చూడలేదు. నన్ను ఇంత స్థాయికి తీసుకురావడానికి ఆయన చిన్నప్పుడు నన్ను చదివించకపోయి ఉంటే, దాని తర్వాత మా హస్బెండ్ నన్ను ఎంకరేజ్ చేయకపోయి ఉంటే నేను ఈ స్థాయికి ఉండిండను. కాబట్టి ఆయనకు కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. దాని తర్వాత ఇంకొకరు ఉన్నారు, మా తమ్ముడు బాలాజీ. తను తన ఫ్యామిలీని కూడా వదిలేసి నా కోసం ఇక్కడ ఉండి నాకు కుడి చేయిలాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీ అందరికి కూడా కనబడుతుంది. సో తనకు కూడా నేను చిన్నవాడు కాబట్టి నా ఆశీస్సులు ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ 4th పిల్లర్, ఇప్పటికి 3 పిల్లర్స్ అయ్యాయి నేను ఈ స్టేజ్లో ఉండడానికి. 4th పిల్లర్ నా ముందే ఉన్నారు, పేరెంట్స్ అండి.
సో వాళ్ళు ముగ్గురు నన్ను ఎంత ఎంకరేజ్ చేసినా కూడా మీ ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను ఇలా ఉండలేను. కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు. నమస్కారం.